ఒకసారి రోహిణికి ఇవ్వ ఫోన్ మాట్లాడతాను అని మనోజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి ఇక్కడ లేదే ఎప్పుడో వెళ్ళిపోయింది అనిత అంటూ ఉంటుంది. అలా అనగానే ఏంటి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అనిత షాక్ అవుతూ ఉంటాడు మనోజ్. ప్రభావతి అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది. ఇదంతా చేసింది నువ్వే, నీ కారణంగా రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది. అయినా నా భార్యని అనడానికి నువ్వెవడవరా అని చెప్పి మనోజ్ అయితే బాలు కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అలా బాలు కాలర్ పట్టుకోగానే ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న మీనా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. నా కాలర్ వదలరా అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు. అలా అన్నా సరే నేను వదలరా, ఏం చేస్తావో చేసుకో, నేనైతే నేను ఈరోజు విడిచిపెట్టను అని చెప్పి మనోజ్ చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంట్రా నువ్వు నన్ను చేసేది అని చెప్పేసి అయితే బాలు అయితే మనోజ్ని కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక మనోజ్ని కొట్టేసరికి మీనా వీళ్ళందరూ అయితే అలా షాక్ అయ్యి అలా చూసేసరికి బాలు అయితే ఏం చేస్తావురా అని చెప్పేసి అయితే రెండు చేతులు పట్టుకొని వెనక్కి వంచేసి కొడుతూ ఉంటాడు. వదలరా అని చెప్పేసి మనోజ్ ఎంత అన్నా సరే వదలకుండా కొడుతూ ఉంటాడు బాలు. అలా కొట్టేసరికి ఒకసారిగా ప్రభావతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక కొట్టుకొని చచ్చిపోండి అని గట్టిగా అంటూ ఉంటాడు సత్యం అలా అనేసరికి బాలు అయితే మనోజ్ని వదిలేస్తూ ఉంటాడు. చూడు నాన్న, పార్లర్ అమ్మ వెళ్ళిపోతే దానికి కారణం నేనంటున్నాడు. వీడు చేసిన మోసానికి తట్టుకోలేక ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను కారణం అంటున్నారు చూడు వీళ్ళు అని బాలు అయితే సత్యంతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే ముమ్మాటికి రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒకసారిగా బాలు షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మీనా కూడా షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి ఆడిన మాటలకి. అలా షాక్ అయ్యి ప్రభావతి కాసేతే చూస్తూ ఉండిపోతారు అందరూ.